అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తారీఖు కేవలం ఒక తేదీ కాదు, వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర రోజు. మన జీవితంలో కొన్ని రోజులు అలా వస్తాయి. ఏం చేసినా కలిసి రాని రోజులు, మనసులో బాధ ఉన్నా ఎవరికీ చెప్పలేని రోజులు. అప్పుడు మన మనసు ఒక ప్రశ్న అడుగుతుంది, దేవుడా, నువ్వు నిజంగా నన్ను చూస్తున్నావా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే శ్రీమన్నారాయణుడు సంవత్సరంలో ఒక రోజును ఇచ్చాడు. అదే వైకుంఠ ఏకాదశి. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున శ్రీహరి భక్తుల కోసం వైకుంఠ ద్వారాలను తెరుస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు కేవలం పండుగ కాదు, మన జీవితానికి ఇచ్చే ఒక అవకాశం. ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు, కానీ నిజమైన వైకుంఠ ద్వారం మన హృదయంలోనే ఉంటుంది. అహంకారం, కోపం, అసూయ ఆ ద్వారాన్ని మూసేస్తాయి. భక్తి, వినయం, నమ్మకం ఆ ద్వారాన్ని తెరుస్తాయి. మురా అనే అసురుడిని సంహరించిన తరువాత శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన శక్తి నుండి ఏకాదశి దేవి జన్మించింది. ఆమె ఒక వరం కోరింది, ఈ రోజున నన్ను భక్తితో పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలి అని. అందుకే ఈరోజు అంత పవిత్రంగా మారింది. ఈ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి మనస్ఫూర్తిగా స్మరించాలి. సాధ్యమైనంత వరకు ఏకాదశి నాడు ఉపవాసం పాటించాలి. ఓం నమో నారాయణాయ అన్న ఒక్క నామం మన మనసును శుద్ధి చేస్తుంది. అన్నదానం, వస్త్రదానం మనసులోని స్వార్థాన్ని కరిగించేస్తాయి. ఉపవాసం అంటే ఆకలిని భరించడం కాదు, అహంకారాన్ని జయించడం. ఈ రోజున ధాన్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. దురాలోచనలకు దూరంగా ఉండాలి. కోపం, అసూయ, అబద్ధం మన దగ్గరకు కూడా రాకూడదు. పగలు నిద్రించకూడదు. ఈ ఒక్కరోజు భక్తితో గడిపితే మన సమస్యలు వెంటనే మాయమవుతాయని కాదు, కానీ వాటిని ఎదుర్కొనే బలం ఖచ్చితంగా వస్తుంది. శ్రీహరి మన జీవితంలోకి వచ్చి మన బాధలకు అర్థం చెబుతాడు. వైకుంఠం అంటే ఎక్కడో ఉన్న లోకం కాదు, మన మనసు ప్రశాంతంగా ఉన్న చోటే వైకుంఠం. భోగం కాదు, భక్తే మోక్షానికి మార్గం. వైకుంఠ ద్వారం బయట కాదు, నీ మనసులో తెరుచుకున్న రోజు నిజమైన వైకుంఠ ఏకాదశి. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.